హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ చపాతీకి, రోటీకి లేదా పుల్కాల్లోకి అదిరిపోతుంది. ఇంకెందుకు లేటు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2-3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు, ఇందులోకి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇందులోకి 2 టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వీటిని వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం సేపు మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడినంత కారంని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ని పోసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మంచిగా ఉడికించుకుందాం. చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయి ఇక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు పూర్తిగా మనము చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే ఒక మిక్సీ జార్ తీసుకొని వేసేసుకుందాం. మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం బటర్ వేసుకుందాం. ఇందులోకి 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం. మీరు మొత్తం కావాలంటే ఆయిల్తోనే చేసుకోవచ్చు, మొత్తం లేదంటే బటర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం. ఈ పోపు దినుసులు కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం మడనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పేస్ట్ పట్టించుకొని పెట్టుకున్న మసాలాని వేసేసుకుందాం. మిక్సీ బాక్స్లో కొంచెం వాటర్ కూడా వేసి మనము వేసేసుకుందాం. చూసారు కదా, ఇంకొక కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మీకు టేస్ట్ సరిపడినంత వేసుకోవాలి. నేనైతే 1 స్పూను వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనము మూత పెట్టుకొని మంచిగా ఈ మసాలాని మగ్గించుకుందాం. చూసారు కదా, మసాలా మంచిగా దగ్గర పడిపోయింది. ఇందులోకి 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారుగా, పూర్తిగా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 250 గ్రామ్స్ పన్నీర్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా పన్నీర్కి పట్టే వరకు కలుపుకుందాం.
ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం. గ్రేవీ మీకు ఎంత కావాలనుకుంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాం. ఇలా నలిపి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.